వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈఎంఎఫ్ అండ్ టిఎల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోతూ ఉన్నాం. నేను మీ లింగంపల్లి శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీ డిపార్ట్మెంట్. ఇక థర్డ్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే, లిస్ట్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఫర్ టైమ్ వ్యారియింగ్ ఫీల్డ్స్ ఒకటి. ఈ మ్యాక్స్వెల్స్ సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి మీకు. వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ ఈక్వేషన్స్ అండ్ ఇవన్నీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటాయి. మీరు ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. రైట్ మ్యాక్స్వెల్స్ సెకండ్ క్వశ్చన్, రైట్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఫర్ గుడ్ కండక్టర్స్ ఎట్లా? రైట్ మ్యాక్స్వెల్స్ టూ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్వేషన్స్, ఏమైనా రెండు ఎలక్ట్రోస్టాటిక్ ఈక్వేషన్స్ రాయమని చెప్పాము ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్? ఈ డిస్ప్లేస్మెంట్ కరెంట్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటాడు, లాంగ్ క్వశ్చన్ కూడా రావడానికి చాయిస్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫారడేస్ లా, లేదంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అనొచ్చు, లేదంటే స్టేట్ ఫారడేస్ లా అండ్ ఇట్స్ ఇంటిగ్రల్ ఫార్మ్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ఫారడేస్ లా, ఎక్స్ప్లెయిన్ ఫారడే లా అనొచ్చు, లేదంటే ఇంటిగ్రల్ ఫార్మ్ కూడా అడగచ్చు. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్కాన్సిస్టెన్సీ ఆఫ్ ఆంప్లిఫైయర్స్ లా. ఇదైతే వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ టైం అడిగే క్వశ్చన్స్లో ఇది కూడా మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిపీట్ అయ్యింది. ఇదొకటి, ఈ ఫారడేకి సంబంధించింది ఒకటి, అండ్ నెక్స్ట్ మ్యాక్స్వెల్స్కి సంబంధించిన ఆల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదని లేదు, ఎందుకంటే ఇవి ఇచ్చినవే ఇంపార్టెంట్. మళ్ళీ దీంట్లో మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే చాలా కష్టమవుతుంది. సో ఒకవేళ మీరు పాస్ కావడానికే చూస్తే, ఖాళీ పాస్ మార్క్స్ వస్తే చాలు అనుకుంటే మాత్రం వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి, ఏది ఇంపార్టెంట్ అనేది నోట్ చేసుకోండి. లేదు మాకు మంచి స్కోర్ రావాలంటే మాత్రం ప్రతిదీ కూడా చదవాల్సిందే. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్, డిఫైన్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అండ్ ఇన్కాన్సిస్టెన్సీ ఇన్ ఆంప్లిఫైయర్స్ లా. ఇది కూడా ఫ్రీక్వెంట్గా రిపీటెడ్ అయ్యే క్వశ్చనే. నెక్స్ట్ స్టేట్ బౌండరీ కండిషన్స్ అట్ ఇంటర్ఫియరెన్స్. బౌండరీ కండిషన్స్ ఏంటి అది కూడా మనం చెప్పాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ నైన్త్ వన్, డిఫైన్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అండ్ ఇట్స్ రోల్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి దానికి. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా డిస్ప్లేస్మెంట్ ఎన్నిసార్లు వచ్చిందో? 1 2 3. సో 3 టైమ్స్ రిపీట్ అవ్వడం జరిగింది. నేను ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫిల్టర్ చేయగా కూడా డిస్ప్లేస్మెంట్ ఎన్నిసార్లు వచ్చిందంటే అది ఎంత ఇంపార్టెంటో ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 మార్క్స్ కావచ్చు, 7 మార్క్స్ కావచ్చు, 5 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు. ఒకసారి చూస్తే డిరైవ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. ఓకేనా, థర్డ్ యూనిట్లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఇన్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ ఫార్మ్. అండ్ సెకండ్ వన్ వచ్చి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫారడేస్ లా. షార్ట్లో అడుగుతున్నాడు. ఈ రెండు కూడా ఫస్ట్ సెకండ్ కూడా షార్ట్లో అడిగాడు, ఇప్పుడు నెక్స్ట్ లాంగ్లో కూడా అడుగుతున్నాడు. డిరైవ్ అసోసియేట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిరైవ్ బౌండరీ కండిషన్స్ ఫర్ డైఎలక్ట్రిక్ అండ్ డైఎలక్ట్రిక్ కండక్టర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, డిరైవ్ ది కంటిన్యూటీ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫిజికల్ మీనింగ్. ఓకే, సో ఈ 4 క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఈ 4 అనమాట. అండ్ నెక్స్ట్ ఒక్కొక్కటి మళ్ళీ చూస్తే, డిరైవ్ ఆల్ 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఏమేమైతే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ సంబంధించిన 4 ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా డెరివేట్ చేయమంటున్నాడు. సో ఇవన్నీ కూడా మీరు చదివితే ఇంకా ఎక్కువ మార్క్స్ రావడానికి చాయిస్ ఉంది. ఓకేనా, డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ ఫార్మ్స్లో మీకు చెప్పమంటున్నాను అక్కడ. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బౌండరీ కండిషన్స్. ఇక్కడ బౌండరీ కండిషన్స్ ఉంది కదా. ఓకే, ఆ బౌండరీ కండిషన్స్లో ఏం అడుగుతాడు? డైఎలక్ట్రిక్ ఒకటి, నెక్స్ట్ సెకండ్ వన్ డైఎలక్ట్రిక్ కండక్టర్ ఇంటర్ఫేస్. ఓకేనా, సో అందులో ఏం అడుగుతాడని కూడా క్లియర్గా కొంచెం ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్లో డిరైవ్ ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ యూజింగ్ ఫారడేస్ లాకి సంబంధించినటువంటిది ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్, లేదంటే ఈవి. ఒకసారి మీరు ఈ మ్యాక్స్వెల్ సంబంధించింది ఫారడేస్ లా ఇవన్నీ కూడా మీరు చదివితే ఇవన్నీ దాంట్లో కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, అప్లై మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ టు ఫైండ్ ఫీల్డ్ పారామీటర్స్. ఓకేనా, ఫైండ్ ఫీల్డ్ పారామీటర్స్. ఎగ్జాంపుల్ డిబిహెచ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకు చెప్పండి. థ్యాంక్ యూ.